ఒక పుటాకార దర్పణం నాభి మరియు వృత్త కేంద్రముల మధ్య వస్తువు నుంచిన ప్రతిబింబం ఇక్కడ ఏర్పడుతుంది. వృత్త కేంద్రాల అవతల. నెక్స్ట్ క్వశ్చన్. బలమునకు SI పద్ధతిలో ప్రమాణానికి CGS పద్ధతిలో ప్రమాణానికి గల నిష్పత్తి 10⁵. నెక్స్ట్. క్రింది వానిలో వర్షపాతాన్ని కొలవడానికి వాడని పరికరం యూడోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్. గడియారంలో R పొడవు గల నిమిషాల ముళ్ళు యొక్క కొన 1 గంటలో ప్రయాణించు దూరం. గడియారంలో 6 పొడవు గల నిమిషాల ముళ్ళు యొక్క కొన 1 గంటలో ప్రయాణించిన దూరం 2πr. నెక్స్ట్. ధ్రువ నక్షత్ర స్థానాన్ని తెలిపే శర్మిష్ఠ రాశి యొక్క ఆకారం M. నెక్స్ట్ క్వశ్చన్. 3.011 × 10⁻24 ఆక్సిజన్ అణువులు కలిగి ఉన్న మోల్ల సంఖ్య 5. నెక్స్ట్ వన్. FeSO4 ద్రావణము గల బీకరుకు రాగి ముక్కలను కలిపినప్పుడు చర్య అనేది జరగదు. నెక్స్ట్. ఒక ద్రవం యొక్క బాష్పీభవన రేటును పెంచేది ఆర్ద్రత తక్కువగా ఉండడం. నెక్స్ట్ వన్. XPbNO3 gives rise to YPBO + ZNO2 + O2. ఈ తుల్య సమీకరణంలో XYZ విలువలు వరుసగా 2, 2, 4. నెక్స్ట్. Na2CO3 HClతో జరిపే చర్యలో ఏర్పడే క్రియాజన్యాలు NaCl H2O CO2. నెక్స్ట్. ఒక జీవిని ఎండమిక్ జీవిగా పేర్కొనుటకు గల కారణం ఒక ప్రత్యేక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండడం. నెక్స్ట్. ఈ పటంలో ప్రయోగం ద్వారా నిరూపించబడు అంశం జీవులు ఉద్దీపనలకు ప్రతిబింబిస్తాయి. నెక్స్ట్. వృక్ష కణం ప్రత్యేకంగా ఈ కణాంగాలను కలిగి ఉంటుంది. ప్లాస్టిడ్లు, కణకవచం, పెద్ద రిక్తికలు. నెక్స్ట్. ఈ రకపు పేపిల్లే ద్వారా ఎలాంటి రుచిని తీసుకోలేము. ఫిలిఫామ్ పాపిల్లే. నెక్స్ట్. బయోపెస్టిసైడ్గా ఉపయోగపడే బ్యాక్టీరియం బాసిల్లస్ తురింజియన్సిస్. నెక్స్ట్. పాఠశాలకు వెళుతూ మార్గ మధ్యలో ఒక పెద్ద పామును చూసిన అనిల్ హృదయ స్పందన పెరిగింది. అతని హృదయ స్పందన పెరుగుటకు కారణం అడ్రినలిన్. నెక్స్ట్. క్రింది వానిలో ఎక్కువ పీచు పదార్థాలను కలిగినవి D. ఆకుకూరలు, తృణధాన్యాలు. నెక్స్ట్. క్రింది వానిలో సరకాని జత తప్పుగా ఉన్న జత వచ్చేసి ఆప్షన్ 4 నడిమి ఈన నీటిని మాత్రమే రవాణా చేస్తుంది. నెక్స్ట్. క్రింది జీవులలో కేంద్రక పూర్వక జీవులకు సంబంధించిన జత నీలి ఆకుపచ్చ శైవలాలు, బ్యాక్టీరియా. నెక్స్ట్. నేలను దున్నడం, పెళ్లగించడం అనే ప్రక్రియ ఈ క్రింది వానిలో ఏ అంశానికి సహాయపడదు అంటే భూసారాన్ని పెంచుటకు. నెక్స్ట్ వన్. మొట్టమొదటిసారిగా జన్యువును కృత్రిమంగా సంశ్లేషణ చేసిన శాస్త్రవేత్త హరగోవింద ఖొరానా. నెక్స్ట్. నేలలు రకాలు పాఠాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ విద్యార్థి కేంద్రీకృత పద్ధతి ప్రకల్పన పద్ధతి. నెక్స్ట్ వన్. మంచి ప్రవర్తన మార్పు యొక్క లక్షణాల దృష్ట్యా క్రింది వానిలో సరైనది. విద్యార్థి విటమిన్ లోపం వల్ల కలుగు వ్యాధులను గుర్తుకు తెచ్చుకొనవలెను. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్. సమస్యల పరిష్కారానికి పరికల్పనలు చేయుట అనేది పీరియడ్ పథకంలోని ఈ సోపానం. కృత్య నిర్వహణ, భావనల అవగాహన. నెక్స్ట్ వన్. విద్యార్థులు వివిధ విషయాలు మరియు సంఘటనల మధ్య తార్కిక సంబంధాన్ని ఏర్పాటు చేయగలిగి పర్యావరణ పరిరక్షణకు స్పందిస్తారు. ఈ ప్రవర్తన కింది విద్యా ప్రమాణాల్లో ఒకదానిని వర్తిస్తుంది. విషయ అవగాహనను. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఒక సాంఘిక పరిసరాలకు ఉదాహరణ వ్యవసాయ క్షేత్రాలు. నెక్స్ట్ వన్. కంటికి క్షారము వలన గాయమైతే ప్రథమ చికిత్స కొరకు దేనిని ఉపయోగిస్తారు? 1% బోరిక్ యాసిడ్ ద్రావణాన్ని
ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, అజయ్ తన వాహన వేగము 4 km/hను మీటర్/సెకండ్లోనికి మార్చిన ఇందలి ప్రక్రియ నైపుణ్యం మాపనం. నెక్స్ట్ వన్, క్షేత్ర పర్యటనల ద్వారా సేకరించిన శిలాజాలతో విద్యార్థులు విజ్ఞాన శాస్త్ర వస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. ఈ క్రింది అభ్యసన అనుభవంగా చెప్పవచ్చు: ప్రత్యక్ష అనుభవాలు మరియు స్పెసిమన్లు. నెక్స్ట్ వన్, సహజ సంబంధ పాఠ్య ప్రణాళికేతర కార్యక్రమాల ద్వారా విద్యార్థులు సంపాదించిన జ్ఞానాన్ని నిత్య జీవిత పరిస్థితులకు ఉపయోగించుకునేలా చేయడంలో ఉపాధ్యాయుని పాత్ర సమన్వయకర్త. నెక్స్ట్ వన్, భారతదేశమును ఇంచుమించు 2 సమభాగాలుగా చేస్తున్న రేఖ కర్కట రేఖ. ఇంచుమించు 2 సమభాగాలుగా చేస్తున్న రేఖ కర్కట రేఖ. నెక్స్ట్ వన్, సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యం ఏర్పరచుటకు ఈ దేశ యుద్ధ ఖైదీలను తీసుకొనెను. జపాన్ యుద్ధ ఖైదీలను సుభాష్ చంద్రబోస్ తీసుకున్నారు. నెక్స్ట్ వన్, 1967 ఎన్నికల తర్వాత వామపక్ష వందా వైపు మొగ్గు చూపిన కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. నెక్స్ట్ వన్, అతిపెద్ద పవిత్రమైన భారతదేశ ముసాయిదా రాజ్యాంగంలోని అధికరణాలు మరియు షెడ్యూళ్ల సంఖ్య 315 అధికరణాలు మరియు 8 షెడ్యూళ్లు. నెక్స్ట్ వన్, ఆల్ఫ్రెడ్ వెజినర్ సిద్ధాంతం ప్రకారం పాంజియా అనే మహాఖండము ఇన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం ఉందని ప్రతిపాదించాడు. 220 మిలియన్ల సంవత్సరాల క్రితం. నెక్స్ట్ వన్, మంచినీటి లభ్యత మంచు రూపంలో మరియు భూగర్భ జలాల రూపంలో వరుసగా 68.7 అండ్ 29.9%. నెక్స్ట్ వన్, హిమాలయాల్లో విస్తృతంగా కనబడే అడవులు శృంగారపు అడవులు. విస్తృతంగా కనబడే అడవులు శృంగారపు అడవులు. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి 1989లో రూపొందించిన బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికపై సంతకం చేసిన దేశాలు 191 దేశాలు. నెక్స్ట్ వన్, అక్షాంశాలు రేఖాంశాలు ఆధారంగా పటాలను ఖచ్చితంగా తయారు చేయుటకు ప్రయత్నించిన వారు గ్రీకులు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ భూపరిమితి చట్టం అమల్లోకి వచ్చిన తేదీ జనవరి 1975. నెక్స్ట్ వన్, జగన్ మిత్ర మండలి దళితులను ఈ మతం చేపట్టడానికి ప్రోత్సహించింది. బౌద్ధ మతం. నెక్స్ట్ వన్, పార్సీ క్రికెట్ టీం బాంబే జింకానా టీంను ఓడించిన సంవత్సరం. పార్సీ క్రికెట్ టీం బాంబే జింకానా టీంను ఓడించిన సంవత్సరం 1889. నెక్స్ట్ వన్, అమెరికాలో మొదటి వార్తాపత్రిక పబ్లిక్ అక్కరెన్సెస్. నెక్స్ట్ వన్, రేఖా గుర్తును ఈ క్రింది వాణిని గుర్తించుటకు ఉపయోగిస్తాము. నదీ ప్రవాహ మార్గాన్ని గుర్తించడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్, పెన్నా నది యొక్క ఉపనది పాపాగ్ని. నెక్స్ట్ వన్, నౌకాదళాన్ని అభివృద్ధి పరిచి గంగానది లోయ, శ్రీలంక, ఆగ్నేషియా ప్రాంతాలపై దండెత్తిన చోళరాజు రాజేంద్ర 1. నెక్స్ట్ వన్, రుద్రమదేవిని రుద్రమదేవ మహారాజుగా పిలిచిన వారు బొల్లి నాయకుడు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో శాసన మండలికి గవర్నర్చే నామినేట్ చేయబడిన సభ్యుల సంఖ్య 8. నెక్స్ట్ వన్, వీరపురుషదత్తుడు ఈ వంశానికి చెందిన రాజు ఇక్ష్వాకులు. నెక్స్ట్ వన్, 2011 నాటికి ఆంధ్రప్రదేశ్లో ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య 992. నెక్స్ట్ వన్, మన దేశంలో విద్యా ప్రణాళికలో 10 ఉమ్మడి మౌలిక అంశాలను పొందుపరచాలని మొట్టమొదటిసారిగా సూచించిన కమిటీ NPE 1986. NPE 1986. నెక్స్ట్, సాంఘిక శాస్త్రంలో వ్యవసాయం మరియు తేనెటీగల పెంపకం వంటి భావనలను విద్యార్థులకు బోధించుట ద్వారా వీరిలో ఈ విలువలను పెంపొందించవచ్చు, వృత్తి విలువలను పెంపొందించవచ్చు. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో జీవనోపాధులు, సాంకేతిక విజ్ఞాన ప్రభావం మరియు ప్రజారోగ్యము, ప్రభుత్వము అను పాఠ్యాంశాలు ఈ ఇతివృత్తం కింద రూపొందించబడినవి. ఉత్పత్తి, వినిమయం, జీవనాధారాలు. నెక్స్ట్, మన రాష్ట్రంలో ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో క్రింది ఉపగమం పరిగణలోకి తీసుకొనబడలేదు. ప్రత్యేక విషయ ఉపగమనాన్ని
పరిగణలోకి తీసుకొనబడలేదు. నెక్స్ట్ 6వ తరగతి విద్యార్థులు నేటి వ్యవసాయం అను పాఠ్యమును పూర్తి చేసిన పిదప వారి గ్రామములో పండించే వివిధ రకాల పంటల సమాచారాన్ని సేకరించి వానిపై ఒక నివేదికను తరగతిలో సమర్పించుట అనేది క్రింది సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. సమాచార నైపుణ్యాలు. నెక్స్ట్ శక్తివంతమైన కృత్యానికి ఉండవలసిన లక్షణాలలో ఒకటి. శక్తివంతమైన కృత్యానికి ఉండవలసిన లక్షణాలలో ఒకటి కఠినత్వం. నెక్స్ట్ 1 మొత్తం పని దినాలు, ఐచ్ఛిక స్థానిక సెలవులు, టీచర్లకు ఉండే అర్హతలు, సెలవులు, సమ్మేటివ్ ఫార్మేటివ్ పరీక్షల దినములు, పాఠ్యపుస్తకంలోని పాఠ్యాంశాల సంఖ్య వంటి అంశములను ఉపాధ్యాయుడు ఈ క్రింది ప్రణాళికను తయారు చేయనప్పుడు దృష్టిలో ఉంచుకొనవలెను. వార్షిక ప్రణాళిక. నెక్స్ట్ 1 తలకోన జలపాతం, చంద్రగిరి కోట అనునవి వరుసగా భౌగోళిక వనరు, చారిత్రక వనరు. తలకోన జలపాతం అనేది భౌగోళిక వనరు, చంద్రగిరి కోట చారిత్రక వనరు. నెక్స్ట్ 1 ఆర్టీఈ యాక్ట్ 2009 చట్టంలోని క్రింది అధ్యాయం సెక్షన్ల ప్రకారం సాంఘిక శాస్త్ర బోధనా రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు బాలల సర్వతోముఖాభివృద్ధికి అనుగుణంగా ఉంటాయి. అధ్యాయం 5 సెక్షన్ 29. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్. క్రింది లక్షణం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులను ఇతర ఉపాధ్యాయుల నుండి వేరు చేస్తుంది. వర్తమాన వ్యవహారాల పరిజ్ఞానం మరియు పఠ నైపుణ్యాల నుండి వేరు చేస్తుంది. సో ఇవండి ప్రీవియస్ ప్రాక్టీస్ బిట్స్.